ఈ ఏపీ హైకోర్ట్ జాబ్స్‌కు సంబంధించిన డిస్ట్రిక్ట్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో దాని గురించి నేను మార్నింగు ఒక వీడియో పెట్టానండి. దాంట్లో చాలామంది అడుగుతా ఉన్నారు. ఏంటంటే ఇప్పుడు సర్టిఫికేట్‌ల గురించి తెలుసుకున్నాము. ఏమేం డాక్యుమెంట్స్ కావాలి దానికి అని జెప్పేసేసి. మరి అందుట్లో కొన్ని మిస్టేక్స్ ఉంటే ఏంటి? అది ఏదైనా గావచ్చు. వాళ్ళు అడిగిన డాక్యుమెంట్స్‌లో ఏవన్నా మిస్టేక్స్ గనక ఉన్నట్టయితే ఏం చేయాలి? వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా? టైమ్ ఇస్తారా డీవీలో అని చెప్పేసి చాలామంది అడుగుతా ఉన్నారండి. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఒకటుంది. మిమ్మల్ని ఏవైతే డాక్యుమెంట్స్ అడిగారో ముందు ఒక్కొక్క దాని గురించి చెప్పబోయే ముందైతే ఒకటి చెప్తా ముందు ఓవరాల్‌గా. మీకు ఏవైతే సర్టిఫికేట్స్‌కి మీరు నేము పెట్టుకున్నారు. అంటే మీరు అప్లికేషన్‌లో పెట్టినప్పుడు 10థ్ క్లాస్ సర్టిఫికేట్ ప్రకారం అన్నీ వస్తాయి కదా! ఆర్డర్‌లో ఇక మీరేం చేయాల్సిన అవసరంలా. దాని ప్రకారమే ఉంటది మొత్తం గూడా. అయితే జాబ్ అప్లికేషన్‌లో మీరు పెట్టినప్పుడు మీ నేము ఎలా పెడతారు? 10థ్ క్లాస్ నేమ్ ప్రకారం పెడతారు. పెట్టినప్పుడు దాని ప్రకారం వాళ్ళు ఫాలో అవుతారు. దానికి అనుకూలంగానే ఇవన్నీ ఉండాలి. అయితే ఇప్పుడు ఒక్కోడు గురించి మాట్లాడుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆధార్ కార్డ్ అనుకున్నాం. ఆధార్ కార్డ్‌లో వచ్చేసరికి ఏంటంటే, మీ నేమ్ ఏదైతే ఉంటదో అది ఐడీ ప్రూఫ్ కోసం అడుగుతారు గాబట్టి, ఆ ఆధార్ కార్డ్‌లో ఉన్న నేము మీరిచ్చిన నేమ్ ఏదైతే ఉంటదో ఎగ్జామ్ రాయడానికి అప్లికేషన్ పెట్టారు గదా! పోస్ట్‌కి. దానికి 10థ్ క్లాస్ సర్టిఫికేట్‌కి మ్యాచ్ అవ్వాలి. తప్పులుంటే మాత్రం రిజెక్ట్ చేస్తారండి. పర్మిషన్ ఇవ్వరు. టైం ఉండదు. అంత టైం ఉండదు. గ్యారంటీ. మొన్న డీఎస్సీకి అదే జరిగింది. మీరు ప్రతిదాన్ని వాటికి వీటికి లింక్ చేస్తున్నారు అనొద్దు. ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ ఈస్ ఆహ్, స్ హావింగ్ సేమ్ రూల్స్ ఫర్ ఆల్ టైప్స్ ఆఫ్ జాబ్స్. పోస్టులు వేరు గావచ్చు, చేసే పని వేరు గావచ్చు గానీ, ద రూల్స్ విల్ బి సేమ్. అయితే ఇప్పుడేంటంటే, ఇక్కడ ఈ ఆధార్ కార్డ్‌లో మీరేం జేయాలి? పోస్ట్ ఆఫీస్‌కి వెళ్లి, దాన్ని నేము 10థ్ క్లాస్ సర్టిఫికేట్ అడుగుతారు. అక్కడ ఒరిజినల్ అడుగుతారు. 10థ్ క్లాస్ సర్టిఫికేట్ ఒరిజినల్ గనక మీరు తీసుకెళ్ళినట్టయితే, దాని ప్రకారం మోడిఫై చేస్తారు. డేట్ ఆఫ్ బర్త్ గూడా మార్పించుకోండి అందుట్లో. ఆధార్ కార్డ్‌లో. ఎందుకంటే, అప్పుడు ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పుడు, అంటే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కొన్ని తప్పులు దొర్లినాయని జెప్పేసి ఆధార్ సెంటర్‌లు పెట్టారు గదా! ఓకేనా? ఇది. మరి పాన్ కార్డ్ వచ్చేసరికి మీకెక్కడ ఉపయోగపడుతుందంటే, మీకు జీతాలు ఇస్తారు చూసారా? మొదటి సాలరీ ఇస్తారు చూసారా? ఆ మొదటి సాలరీ ఇచ్చినప్పుడు మీరు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు, ఈ సాలరీ ఏదైతే వేస్తారో దానికి మీరు ఒక అప్లికేషన్ ఫిల్ చేయాల్సుంటుంది. ఎందుకంటే హెచ్ఆర్ఐడీ అనేది ఒకటి జనరేట్ చేస్తారు గవర్నమెంట్ వాళ్ళు మీకు సాలరీ పడాలని. హెచ్ఆర్ఐడీ జనరేట్ అవ్వకుండా మీకు సాలరీ పడదు. అయితే ఆ హెచ్ఆర్ఐడీ జనరేట్ అవ్వాలంటే మీ ఇన్‌కమ్ టాక్స్ చూపించడానికి పాన్ కార్డ్ అనేది మ్యాండేటరీ. ఆ పాన్ కార్డ్ అనేది ఎలా ఉండాలి? నేము సేమ్ మీరు పోస్ట్‌కి ఎలా అయితే ఇచ్చారో అలా ఉండాలి. మరి పోస్ట్‌లో ఎలా ఉండాలి? 10థ్ క్లాస్ సర్టిఫికేట్ ప్రకారం ఉండాలి. 10థ్ క్లాస్ సర్టిఫికేట్ ప్రకారం ఉండాలి. ఆధార్ కార్డ్ పక్కన పెట్టండి. ఇప్పుడు ఈ ఈ కేస్‌లో. ఇదేంటంటే దాని కర్తవ్యం అది నిర్వహించేసింది. ఓకేనా? సో, ఒకదానికొకటి లింక్ ఉంటాయన్నమాట ఇలా. అందుకని చెప్పేసి పాన్ కార్డ్ అక్కడ ఉపయోగపడుతుంది. దాన్ని మార్పించుకోవాలి. అది మార్పించాలంటే ఎన్ని రోజులు పడుతది? ఇది మీ సేవా సెంటర్‌కెళ్తే పట్టుద్ది 15 రోజులు పట్టుద్ది. ఇప్పుడు నుంచే మొదలెట్టండి అయన్నీ. ఇక ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. ఓబీసీ వాళ్ళకి ఉంటాయి గదా! నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్ ఇయన్నీ గూడా. సో, ఇవొచ్చేసరికి ఏంటంటే, అందుట్లో మిస్టేక్స్ ఉంటే మాత్రం చాలా ఇబ్బంది పడతారు. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎలా ఉండాలి అని జెప్పేసి నేను ఆల్రెడీ ఓ వీడియో చేశాను. సో, దాని ప్రకారమే వెళ్ళండి. అయితే మీకు గనక ఇన్‌కమ్ సర్టిఫికేట్ గనక అడిగినట్టయితే, ఇన్‌కమ్ సర్టిఫికేట్ గూడా మీ పేరు మీదే 10థ్ క్లాస్ సర్టిఫికేట్ ప్రకారం ఉండాలి. రేషన్ కార్డ్ గనక అడిగినట్టయితే, రేషన్ కార్డ్‌లో ఉన్న పేరు గూడా దాని ప్రకారమే ఉండాలి. రేషన్ కార్డ్‌లో మార్చుకోవాలంటే, మీ రేషన్ డీలర్ దగ్గరికెళ్లి మార్చుకోవాలి. ఓకేనా? మీకు డాక్యుమెంట్స్ చూసుకున్నారు గదా! ఇప్పటికే మీకు తెలిసిపోయి ఉంటది. ఎవరో ఒకళ్ళు చెప్పేసుంటారు గదా! సో, దాని ప్రకారం మీరు చూసుకున్నట్టయితే, అందుట్లో ఇలాంటి తప్పులేమన్నా ఉన్నాయేమో చూసుకోండి మీరు పెట్టేటప్పుడు. డాక్యుమెంట్స్ అన్నీ దాని ప్రకారం చెబుతారు కరెక్ట్‌గానే ఎవరైనా. అయితే అందుట్లో ఉండాల్సిన డీటెయిల్స్ మాత్రం ఇలా ఉండాలి. ఓకేనా? ఇంకా క్యాస్ట్ సర్టిఫికేట్ గూడా అదే నేమ్ ఉండాలి. కొంతమంది అడుగుతా ఉన్నారు. ఏవండీ నా పేరులో ఇలా గ్యాప్ వచ్చిందండి నేము అని చెప్పేసి అడుగుతున్నారు. అంటే ఇప్పుడు అశోక్ బాబు అనుందనుకోండి 10థ్ క్లాస్ దాంట్లో స్పేస్‌లిచ్చి, ఈ పోస్ట్‌లో మీరు అశోక్ బాబు అని గ్యాప్ కలిపేసి ఇచ్చారనుకోండి. సో, దానికి మీరేం జేయాలంటే నాకు తెలిసి గ్యాప్ పెద్ద విషయం కాదు గానీ, మీరు గెజిట్ చేపించుకోవాలండి.
గెజిటేట్ సైన్ అంటారు తెలుసా? గెజిట్ స్టాంపు గెజిట్ చేయించుకుంటే మీకు ఎట్లాగో 5 సెట్లు కాపీలు తీసుకుపోతారు కదా మీరు, జిరాక్స్లు కంపల్సరీ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి. అందుట్లో గెజిట్ చేయించాల్సింది చేయించుకోవాలి. మరి డేట్ ఆఫ్ బర్త్ మిస్టేక్ ఉంటే ఏం చేయాలి? ఎందుకంటే జనరల్గా ఎస్ఎస్సి సర్టిఫికేట్ ప్రకారమే మీ డేట్ ఆఫ్ బర్త్ కన్సిడర్ చేస్తారు. అసలు డేట్ ఆఫ్ బర్త్కి ఎస్ఎస్సి సర్టిఫికేట్ సరిపోతుంది. కాకపోతే కొంతమంది ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు ఉంటే కనుక, అసలు సాధారణంగా 10th క్లాస్ సర్టిఫికేట్లో లేకుండా ఉండదండి. దాని ప్రకారమే అన్నింటిలో ఉంటుంది. దాని ప్రకారమే ఆధార్ కార్డులో మారుస్తారు, దాని ప్రకారమే పాన్ కార్డులో మారుస్తారు డేట్ ఆఫ్ బర్త్. మీరు కావాలంటే వెళ్ళండి, మీకు 10th క్లాస్ సర్టిఫికేట్ ఖచ్చితంగా అడుగుతారు. అదే మెయిన్. ఇంటర్లో వచ్చేసరికి, డిగ్రీలో వచ్చేసరికి, బీటెక్లో వచ్చేసరికి, ఎంటెక్లో వచ్చేసరికి నేమ్ చేంజెస్ కొంచెం స్పేస్లు వచ్చినాయి అనుకోండి, నేమ్ చేంజెస్ ఉంటే ప్రాబ్లం, కానీ నేముల మధ్య స్పేస్ వస్తే పెద్దగా కంగారు పడాల్సిన పని లేదు. ఎందుకంటే దానికి గెజిట్ చేపిస్తే సరిపోతుందండి. అది పట్టించుకో. 10th క్లాస్ మెయిన్గా అడుగుతారు మీకు. ఓకేనా? సో ఇవన్నీ కూడా మీరు చూసుకోవాల్సి ఉంటుందండి. ఓకేనా? చాలా మంది అడుగుతున్నారు. నేను స్కిల్ టెస్ట్ దాన్ని ఏమంటారు, ఈడబ్ల్యూఎస్కి ఒకటి వీడియో చేశాను. సార్ ఖచ్చితంగా భర్త పేరు మీద ఉండాలా అంటే ఏం జరుగుతుందో స్టోరీ చెప్తాను వినండి. స్టోరీ అంటే జరిగిందాన్నే చెప్తున్నా, ఏదో కల్పించి కాదు. సో డిఎస్సిలో ఫస్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తెచ్చుకోమన్నారు. ఇన్స్ట్రక్షన్స్ ఏం పాస్ చేయలేదు. అయితే ఒక్కరోజు ముందు వచ్చేసరికి వీళ్ళు ఆ రిజల్ట్స్ వచ్చినాయి. ఒక్కరోజు ముందు ఇవన్నీ తయారు చేసేసుకున్నారు, వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఈడబ్ల్యూ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తే తీసుకున్నారు. తర్వాత ఫోన్లో నెంబర్లు ఉంటాయి కదా మీవి, మీరు అప్లికేషన్లు ఇచ్చినవి, ఆ ఫోన్ నెంబర్లో ఫోన్ చేసి, అమ్మ మీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ మీ తండ్రి గారి పేరు మీద ఉంది, మీ తల్లి గారి పేరు మీద ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ మీ భర్త, మీకు పెళ్ళయింది కాబట్టి మీ భర్త తరపు నుంచి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కావాలి అని చెప్పేసి చాలా మంది ఆడవారికి ఫోన్ చేసి చెప్పడం అయితే జరిగింది. నేను చెప్పింది అబద్ధం అయితే మీరు వెళ్ళి డిఎస్సి 2025లో ఇప్పుడు టీచర్ జాబుల్లో చేస్తున్న వాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళని కనుక్కోండి. ఓకేనా? టైం ఇచ్చారండి దానికి, ఎందుకంటే అది ముందు మెన్షన్ చేయలేదు కాబట్టి. ఇంకోటి ఏంటంటే కొంతమంది చెప్తా ఉన్నారు కదా టైం ఉండదని చెప్పేసి. నిజంగానే టైం ఉండదండి. మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ రిజల్ట్స్ వచ్చినాయి అంటే డిఎస్సికి ఏం చేశారు, ఇవాళ రిజల్ట్స్ వదిలి చేసేసి 4 రోజులు 5 రోజులు గ్యాప్ ఇచ్చారు అంతే. బుధవారం నుంచి స్టార్ట్ అయిపోయినాయి. శుక్రవారం రిజల్ట్, బుధవారం నుంచి డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఈ లోపు కంగారుగా హరిబరిగా చేసేసారు అంతా. సో అలా కాకూడదు అంటే మీరు సెలెక్ట్ అవుతారని నమ్మకం ఉంటే, ఎందుకంటే ఫైనల్ కీ కూడా రిలీజ్ అయిపోయింది కదా. సో మీరు వస్తుంది అనుకుంటే మాత్రం ఇప్పటి నుంచే మొదలెట్టుకోండి. ఇలాంటి మోడిఫికేషన్ ఏముంటే అడగకపోతే మీకు అసలు ప్రాబ్లం ఉండదు. అడిగితే మీరు ఇబ్బంది పడతారు, రిజెక్ట్ చేసేస్తారు. ఇంత కష్టపడి, ఇంత సంకలనాకి, ఇంత వెయిట్ చేసి చాలా తిప్పలు పడతారు మళ్ళీ. అందుకే చెప్తున్నా, చూశాను కాబట్టి చెప్తున్నా. ఓకేనా? సో ఏదన్నా తప్పుగా మాట్లాడుంటే మధ్యలో వదిలేసేయండి దాన్ని. సో మామూలుగా అయితే ఇదండి, ఇవన్నీ మోడిఫై చేసుకోవాల్సిందే ఖచ్చితంగా. ఎనీవే, ఐ విష్ ఆల్ ది బెస్ట్. రిజల్ట్స్ గురించి వీడియో చేస్తా, కంగారు పడొద్దు. ఈ వారం చేస్తా ఖచ్చితంగా.